తిరుపతి నగరంలోని గరుడ వారధి నాణ్యత, భద్రతపై అనుమానాలు రేగుతున్నాయి. నగరపాలక సంస్థ టీటీడీ సంయుక్తంగా 684 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించగా 2023 సెప్టెంబర్లో అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్క్ సమీపంలో వారధి ఉండడంతో ఆప్కాన్ సంస్థ యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు ప్రారంభించింది. రెండు భాగాలను కలిపే జాయింట్ వద్ద ఇనుప చువ్వలు విరిగినట్లు గుర్తించారు. వాహనాలు ప్రయాణించినప్పుడు దారి కుంగి అదురు తినడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. మరమ్మతుల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతులు ప్రారంభించామని, ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు నగరంలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా నేరుగా తిరుమల చేరేలా 2019లో అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించిన గరుడ వారధిని వైకాపా అస్తవ్యస్తం చేసిందని సాప్ చైర్మన్ ఏ. రవినాయుడు, తెదేపా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తదితరులు ఆరోపించారు. ఆకృతులు మార్చేయడంతో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు లబ్ధి పొందారని వారు ఆరోపించారు.